నిజంగా చెప్పాలంటే ఆ కవిత నాలెడ్జ్కి అందులో ఎవడు తట్టుకోడు. హరీష్ రావు అయితే డైరెక్ట్ డక్అవుట్ అయిపోతాడు కవిత కూర్చుంటే. ఇక కేటీఆర్ లొడదన్నా కవిత ముందు నిలబడలేడు. ఇక కేసీఆర్ విషయంలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు చేసినటువంటి కార్యక్రమాలకు కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం కావడం, ఆయన చేసిన పనులకు కూడా కవిత ముందర వీళ్ళు నిలబడలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి వీళ్ళు మీడియా ముందుకు వస్తే ఊచకోత కోసేటువంటి ప్రమాదం ఉందని ఆల్మోస్ట్ పోసుకుంటారు వీళ్ళంతా. దీనికి ఇదంతా ఏంటంటే కర్మ ప్రతిఫలం అంటారు. దీన్ని ఏమంటారు? కర్మ ప్రతిఫలం అంటారు. ఈ కర్మ ప్రతిఫలము కేసీఆర్ చేసినటువంటి, అంటే ఈ జన్మలో పాపాలు చేస్తే వేరే జన్మలో ఉంటాయని మనం అనుకుంటాం. కానీ ఈ జన్మల పాపాలు ఈ జన్మలోనే బయటపడుతూ ఉంటే అది మామూలు విషయం కాదు. ఒక కూతురు తండ్రి బతికుండగానే ఆస్తుల పంచాది కాదు ఆత్మగౌరవం అన్నది. ఆత్మగౌరవం ఈజ్ నథింగ్ బట్ ఆస్తులు అన్ని అందులోకే వస్తాయి. అది ఏదేమైనా ఆమె చెప్పిన దాంట్లో ఇక్కడ ఒక్క మాట పిలిచి ఏయ్ అని చెప్పి గదిరిచ్చి, నిజంగా లీడర్షిప్ క్వాలిటీస్ కేసీఆర్ గనక ఉంటే కొడుకును నిలబెట్టి అల్లుని నిలబెడితే చేతులు కట్టుకొని నిలబడితే నోరు మూసుకొని రాస్తే ఆగిపోవాలి. కానీ ఏ మాత్రము ఆయన యొక్క ప్రభావం కనబడట్లేదంటే కేసీఆర్ ఖాళీ ప్రసంగాలకే పరిమితం అవుతాడు. దాన్ని చూసి మనం దెబ్బలు దరుచుకున్నాం తప్ప ఇంటి సమస్యను కూడా తీర్చలేని వీళ్ళు. ఎందుకు తీర్చలేకపోయారు కాన్సన్ట్రేషన్? ఎందుకంటే ఎప్పుడైతే ధనదాహం వచ్చినప్పుడు, ఎప్పుడైతే అత్యధికమైనటువంటి దోపిడీ సంపద చేరినప్పుడు దాన్ని ఎలా దాచుకోవాలి, మనం దూసుకున్నటువంటి ఫామ్ హౌజులు, మనం ఇప్పుడు హరీష్ రావు ఏడ చూసినా 100 ఎకరాలంట. ఈ 100 ఎకరాలు బినామీల పేర్లు ఉంటే ఎవడు ఎక్కడ పోతున్నాడు, ఎవడు ఎట్లా దోసుకుంటున్నాడు, అసలు బినామీలు చచ్చిపోతే ఎట్లా, బినామీలు కనుక ఒకసారి ఉల్ట తిరిగితే ఎట్లా, మనం విదేశాల్లో దాచుకునే ఎట్లా కాపాడుకోవాలి, ఈ పని మీద ఉన్నటువంటి వీళ్ళు కవితకుతోనే వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరు అంటే తీగ లాగితే డొంక కదిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కవిత ఆల్రెడీ ఊచకోత కోస్తా ఉన్నది. ఇలా అంతర్మదనం కాదు, ఇలా కుచ ఉడికిపోతా ఉన్నది కేసీఆర్ కుటుంబం మొత్తం. ఇవాళ